నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఎస్పెషల్లీ ఈరోజు వీడియో నల్గొండ జిల్లా వాసుల కోసం చేస్తున్నాను. ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులు ఎవరైతున్నారో నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను. నియోజకవర్గాల పునర్విభజన మరో 34 నియోజకవర్గాలు పెరుగుతాయి, వాటిలో ఏ జిల్లాలో ఎన్నెన్ని పెరిగే ఛాన్స్ ఉన్నాయి అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఆ వీడియోను కూడా చాలామంది మిత్రులు దాదాపుగా 46,000 మంది ఆదరించారు, దీన్ని చూశారు. చాలామంది వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా తెలియజేశారు. ముఖ్యంగా కొంతమంది పెద్దపల్లి మర్చిపోయారు, లేదంటే పలానా కాన్స్టిట్యున్సీ మర్చిపోయారు, రామాయంపేట మర్చిపోయారు, షాయంపేట మర్చిపోయారు, ఇట్లా చెప్పారనమాట నాకు. అంటే మా దగ్గర ఇంకోటి మరీ ముఖ్యంగా నల్గొండ జిల్లా గురించి ఎస్పెషల్లీ మిత్రులందరూ కామెంట్ చేశారు. నేను ఎందుకు నల్గొండని లేదంటే పెద్దపల్లిని ఎందుకు నేను చదవలేకపోయానంటే, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి నాకు అందిన సమాచారాన్ని బట్టి నేను ఈ వీడియో చేయడం జరిగింది. అందులో నల్గొండ గురించి నిజంగానే ప్రస్తావన రాలేదు. ఎందుకంటే దాని గురించి నాకు పూర్తిగా దానిపైన ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టే నల్గొండ గురించి చెప్పలేకపోయాను అనమాట. సో ప్రస్తుతానికి ఈరోజు నల్గొండ గురించి చెప్పబోతున్నాను. నల్గొండలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందా లేదా, జరిగితే ఎందుకు జరుగుతుంది, జరగకపోతే ఎందుకు జరగదు అనేది కూడా నేను కొంత మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ముందుగా అసలు నల్గొండ వాసులందరూ కూడా కొంతమంది నన్ను తిట్టుకోవడం, లేదంటే కొంతమంది నన్ను క్షమాపణ చెప్పాలి అనుకోవడం, ఇవన్నీ కూడా కమెంట్లో ఉన్నాయి. సో ఒకసారి మనం ఈ కమెంట్లు చదివే ప్రయత్నం చేద్దాం. నల్గొండ తెలంగాణలో లేదా, నల్గొండ జిల్లాలో పాత నియోజకవర్గమైన రామన్నపేటను మళ్ళీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలి. ఏదాద్రి జిల్లా రామన్నపేట నియోజకవర్గం కావాలి, పాత నియోజకవర్గం అని చెప్తున్నారు. రైట్. ఇక్కడ ఒకవేళ నియోజకవర్గాలు ఏర్పడితే హనుమకొండ జిల్లాలో షాయంపేట మండలం మళ్ళీ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలి. షాయంపేట 2006 వరకు నియోజకవర్గంగా ఉంది. రైట్. మళ్ళీ కొత్తగా నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తే షాయంపేట ఏర్పాటు చేయాలి. మా కరీంనగర్లో గంగధారని చేయాలి. నల్గొండ గురించి చెప్పలేదు. నల్గొండ జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. రామన్నపేట, చౌటుప్పల్, మల్లేపల్లి లేదా నల్గొండ రూరల్. వెరీ గుడ్. ఇలాంటి అంటే ఇక్కడ వాస్తవం ఏంటంటే నేను ముందుగానే ఇక్కడ ప్లే అవుతున్న వీడియోలో చెప్పాను. ముందుగానే జనాభా ప్రాతిపదికన 2026కి జనాభా లెక్కల జనగణన అయిపోతుంది. దాని తర్వాత ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు, ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అని చెప్పేసి దాన్ని బట్టి పునర్విభజన జరిగే అవకాశం ఉందని నేను ఈ వీడియోలో చెప్పాను. మళ్ళీ ఒకసారి మీరు వీడియో కూడా చూడండి. సో రైట్. రామన్నపేట, చౌటుప్పల్, మల్లేపల్లి అంటే వీటికి ఛాన్స్ ఉన్నాయని ఒక మిత్రుడు చెప్తున్నారు. నల్గొండ జిల్లా తెలంగాణలో లేదా అని అడుగుతున్నారు. నల్గొండ జిల్లా తెలంగాణలోనే ఉంది. కాకపోతే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా, దానిపైన పూర్తి అవగాహన లేకుండా చెప్పకూడదు కాబట్టి నేను ఆ రోజు చెప్పలేదు. ఈరోజు కొన్ని లెక్కలతో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మరో మిత్రుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్తగా రామన్నపేట, మోత్కూరు, గుర్రంబోడు, చౌటుప్పల్ ఈ 4 శాసనసభ నియోజకవర్గాలుగా చేయాలి. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 80 మండలాలు ఉన్నాయి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. నల్గొండ గురించి 80 మండలాలు ఉన్నాయి. పాత మున్సిపాలిటీలు నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి ఈ 4 నియోజకవర్గాలలో జనాభా ఎక్కువ ఉంటారు. వీటికి 2 మండలాలు జత కలిపి మిగిలిన 72 మండలాలు అంటే 14 నియోజకవర్గాలకు, అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి నియోజకవర్గానికి చొప్పున 5 మండలాలు ఇస్తే కనుక ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటారు. వెరీ గుడ్. నిజంగానే ఈ మిత్రుడు చెప్పాడు 80 మండలాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 మండలాలు చెప్తే కనుక ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. సో అందుకనే కొన్ని ఇతను పేర్లు కూడా చెప్పాడు. నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి ఇలాంటివి వాటిని నియోజకవర్గాలు చేయాలి, ఇంకా వాటిలో డివైడ్ చేయాలని చెప్తున్నారు అనమాట. ఖమ్మం జిల్లాలో కల్లూరు ఖచ్చితంగా చేయాలి. నల్గొండ తెలంగాణలో లేదా, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మర్చిపోయారు. రైట్. నల్గొండ చెప్పు బ్రదర్. ఓకే, తప్పకుండా నల్గొండ గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. రైట్. జనగణన పూర్తయిన తర్వాత లభించిన జనాభా లెక్కల ఆధారంగా చేస్తారా? అయితే జనగణనే ఇప్పటిదాకా జరగకపోవడం శోచనీయం. నిజంగానే జనగణన ముందుగానే జరగాలి. అంటే కరోనా టైంలోనే జరగాలి. కానీ కరోనా వచ్చిన తర్వాత అది జరగకపోవడం, అది వాయిదా పడడం వచ్చింది. 2011 లెక్కల ప్రకారమే ఇప్పటి వరకు మనం నియోజకవర్గాలు కానీ, లేదంటే కొన్ని కార్యక్రమాలు కానీ 2011 జనాభా లెక్కల ప్రకారమే ఇప్పటికీ చెప్పుకున్నాం. కానీ ఇప్పటికీ పూర్తిగా భారతదేశంలో జనాభా ఎంత ఉంది అనేది ఎవరికి కూడాను అంటే పిన్ పాయింటెడ్గా ఎవరికి తెలిసిన పరిస్థితి లేదు. ఇక 2026కి జనగణన పూర్తవుతుంది. 27న నియోజకవర్గాల పునర్విభజన జరిగే ఛాన్స్ ఉంది. సూపర్ అన్న. నల్గొండ పెరిగేలా లేదా? ఇక పొలిటీషియన్స్ అవసరం. 100 కోట్లు బర్డెన్ అవుతుంది గవర్నమెంట్ మీద. ఉట్నూరు చేయాలి. రైట్. తెలంగాణలో మిగతా జిల్లాలకు ఒక గుర్తింపు ఉంటే ఒక్క నల్గొండకు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు. అలాంటి నల్గొండని మర్చిపోయావా అన్న అని పెట్టారు. నర్సాపూర్. రైట్. వరంగల్ నుండి చర్యలు పక్కా అవుతుంది. రైట్. నల్గొండ లేదా? నల్గొండ గురించి మాట్లాడుతున్నారు. నల్గొండ ఆంధ్రాలో ఉందా? నాయకులు ఎక్కువ ఉన్నారు, అందుకే నియోజకవర్గం పెంచుకుంటూ పోతున్నారు. నల్గొండ ఆంధ్రాలో కలిపిన వారు. రైట్. నల్గొండ పేరు చెప్పనందుకు క్షమాపణ చెప్పాలి. రైట్. సారీ బ్రదర్. నల్గొండ గురించి అంటే నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను చెప్పలేకపోయాను అనమాట. రైట్. నల్గొండ లెక్కల్లో లేదా?
నల్గొండ లేదరా బాబు అని పెట్టినారు. రామాయంపేట ఖచ్చితంగా ఏర్పడాలి. రైట్. కాన్స్టెన్సీ పేరు కాదా? నల్గొండ కాన్స్టెన్సీ పేరు కాదా? ఈ లెక్కన పెంచితే 153 ఎట్లా అవుతాయి తమ్మి? రైట్. అంటే నేను ప్రతి నియోజకవర్గానికి 2, 3, 2, 3 అట్లా పెరుగుతున్నాయని చెప్పాను. అవి పూర్తిగా 153 అవుతాయని చెప్పాను. అంటే దాదాపుగా 34 నియోజకవర్గాలు పెరుగుతున్నాయని చెప్పాను. అవి ఎట్లా పెరుగుతున్నాయి అనేది ఒక లెక్క అడుగుతున్నారు. ఈసారి ఖచ్చితంగా ఒక వీడియోలో తెలియజేస్తాను. 34 నియోజకవర్గాలు అంటే 153 ఎట్లా అవుతున్నాయి అనేది మీ ముందుకు ఒకసారి మళ్ళీ తీసుకొస్తాను నేను. సో మొత్తంగా తెలంగాణలో బీజేపీ ఎప్పుడూ రాదు. బాయ్కాట్ బీజేపీ ఇన్ ఇండియా. రైట్. వాస్తవంగా ఇక్కడ ఏంటంటే నల్గొండ జిల్లాకు సంబంధించి మనం కొన్ని లెక్కలు చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. ఉమ్మడి నల్గొండ జిల్లా గురించి మనం చూసుకుంటే 10 నియోజకవర్గాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకు అంటే నల్గొండ జిల్లా పేరు కొన్ని లెక్కల ప్రకారం మనకు అందిన ఇన్ఫర్మేషన్లో నల్గొండ లేదు కాబట్టి, బట్ ఏ నియోజకవర్గాలు పెరిగే ఛాన్స్ ఉంది అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే నల్గొండ జిల్లా అంతా కూడాను దాదాపుగా 2,40,000 లోపు, అంటే మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 2,40,000 ఓట్ల లోపు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ ప్రస్తావన రాలేదనుకుంటాను. ఆ ఇన్ఫర్మేషన్ కూడా సరిగా అందినట్లేదు. ఫస్ట్ మనం నకరేకల్ చూసుకుంటే, నకరేకల్లో 2,33,620 మంది ఓటర్లు ఉన్నారనమాట. ఇది నకరేకల్లో. సో అంటే ఇదొక నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో కొన్ని 2,30,000 కొన్ని 2,40,000 కూడా ఉన్నాయి. ఇక్కడ నల్గొండకు సంబంధించి 2,21,836 మంది ఓటర్లు ఉన్నారు. వీటితో పాటుగా మున్గోడుకు సంబంధించి 2,41,805 మంది ఓటర్లు ఉన్నారు. దేవరకొండలో 2,11,773 ఇంతమంది ఉన్నారు ఇక్కడ. ఇక నాగార్జున సాగర్ వచ్చి ఇక్కడ చాలా తక్కువ ఉన్నారు. నల్గొండ జిల్లా మొత్తంలో ఎక్కడ తక్కువ ఉన్నారంటే 1,91,666 మంది ఓటర్లు నాగార్జున సాగర్లో ఉన్నారు. నాగార్జున సాగరే అన్నిటితో పోల్చుకుంటే చిన్న కాన్స్టిట్యున్సీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మిర్యాలగూడలో చూసుకుంటే 2,07,157 మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో హుజూర్ నగర్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి సూర్యాపేటలో ఉందన్నమాట. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట ఇప్పుడు జిల్లా అయింది కాబట్టి సో 2,30,359 మంది ఓటర్లు హుజూర్ నగర్లో ఉన్నారు. ఇక మిగిలింది 3 నియోజకవర్గాలు. ఒకటి కోదాడుకి సంబంధించి 2,25,769. సూర్యాపేటకు సంబంధించి 2,22,000 పైచిలకు ఉంది ఇక్కడ. సో దాని తర్వాత ఫైనల్గా తుంగతుర్తి 2,35,000 పైచిలకు ఉంది ఇక్కడ. 2,35,349. సో ఓటర్లు ఇట్లున్నారు. సో ఇక్కడ నేను అంటే గతంలో మనం అనుకున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో ఏ నియోజకవర్గాలు పెరిగే ఛాన్స్ ఉంది అని మనం చూసుకుంటే ఇక్కడ అంటే జనాభా లెక్కల ప్రకారం డెఫినెట్లీ 2026 తర్వాత ఛాన్స్ తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా ఇక్కడ మునుగోడు చూసుకోవచ్చు. ఈ మునుగోడులో 2,41,000 మంది ఉన్నారు. అంటే ఓటర్లో దాన్ని అంటే ఏ విధంగా అంటే మండలాల పరంగా విభజిస్తారా, లేదంటే ఓటర్ల పరంగా విభజిస్తారా, జనాభా పరంగా విభజిస్తారా అనేది చూసుకుంటే ఇక్కడ మునుగోడుకి అవకాశం ఉంది. మునుగోడు తర్వాత మళ్ళీ 2,33,000 ఇక్కడ నకరేకల్లు, ఇది కూడా కాస్త పెద్ద నియోజకవర్గం. మరియు తుంగతుర్తి అంటే మరొక 3 నియోజకవర్గాలు 3 నుంచి 4 నియోజకవర్గాలు పెరిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ హుజూర్ నగర్ కూడాను. సో ఈ 4 ఇప్పటికే 2,30,000, 2,33,000, 2,41,000, 2,35,000 ఇట్లా పెరిగి ఉన్నది కాబట్టి ఈ నగరాల్లో వీటిలో ఉన్న మండలాల మేజర్ టౌన్స్ ఏమున్నాయో అవి నియోజకవర్గాలుగా పెరిగే ఛాన్స్ ఉంది. డెఫినెట్లీ 3 నుంచి 4 నియోజకవర్గాలు పెరిగే అవకాశం కూడా ఉంది. ఒక మిత్రుడు దాదాపు 80 మండలాలు ఉన్నాయి, ఒక్కొక్క నియోజకవర్గం 14 నియోజకవర్గాలు చేసి ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 మండలాలు చెప్పొచ్చు, అప్పుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూడా అందుబాటులో ఉంటారని చెప్పారు. సో మరొక మిత్రుడు కోరినట్లుగా మరొక 4 నియోజకవర్గాలు పెరిగే ఛాన్సెస్ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే మరీ ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక మండలాన్ని నియోజకవర్గ కేంద్రంగా మారిస్తే, మున్సిపాలిటీగా మారిస్తే, లేదంటే మున్సిపల్ కార్పొరేషన్గా అయితే కనుక డెఫినెట్లీ దాని యొక్క అభివృద్ధి చాలా బాగుండే ఛాన్స్ ఉంది. కానీ నాయకులు చేస్తే కనుక డెఫినెట్లీ చేసే అవకాశం ఉంది. సో మొత్తానికి నల్గొండ జిల్లా నుంచి కూడాను
కొన్ని కాన్స్టిట్యున్సీలు పెరిగే అవకాశం ఉంది. అంటే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు చెప్తున్నాను. నల్గొండ జిల్లాలో కొన్ని కాన్స్టిట్యున్సీలు పెరిగే అవకాశం ఉంది. సో మొత్తానికి కూడాను 119 నియోజకవర్గాలు 153 ఎట్లా అవుతాయి అనేది కూడా కొంతమంది కమెంట్ బాక్స్లో కమెంట్ చేశారు. డెఫినెట్లీ దాని గురించి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక నల్గొండ జిల్లా వాసులందరూ కూడాను సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ ముందుకు తీసుకొచ్చాను. నల్గొండ జిల్లాలో కూడా కాన్స్టిట్యున్సీలు పెరిగే అవకాశం ఉంది కనుక సో ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇంకా నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ నియోజకవర్గాలు డివైడ్ చేస్తే బాగుంటుంది, ఏ నియోజకవర్గాల్ని నియోజకవర్గాలుగా మలిస్తే బాగుంటుంది అనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ రూపంలో చేయండి. మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో దాని గురించి కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. తప్పకుండా అభినవ్ భారత్ ఎప్పుడు కూడాను మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందివ్వడానికి మీ ముందుకు వస్తుంది.